స్కూళ్ళు ఇంకా 3-4 రోజుల్లో మొదలవ్వాల్సి ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. విద్యాశాఖ సెక్రటరీతో, స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్తో ఒక్కరితో కూడా ఒక్క మీటింగ్ కూడా పెట్టుకోలేదు. మీటింగ్ పెట్టుకోలేదు సరికదా, రేపు పొద్దున ఢిల్లీకి పోతున్నాడు. 71వ ఢిల్లీకి పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ విద్యార్థులను గాలికి వదిలేసి, విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు. నీతి ఆయోగ్ మీటింగ్ పేరు చెప్పి, నీతి ఆయోగ్ మీటింగ్ పేరుతోటి ఢిల్లీకి పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ పిల్లలు బడికి పోవడం కోసం ఎదురు చూస్తున్నారు. మాకు యూనిఫామ్స్ వస్తాయా రావా తెలియదు, పాఠ్య పుస్తకాలు సరైన టైంకు అందుతాయా లేదా తెలియదు. ఇంతటి విద్యా వ్యవస్థని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీకి పోవడమే కాదు, మొన్న బెంగళూరులో పోయి ఏ మీటింగ్లో అయితే తనను తాను హిట్లర్గా అభివర్ణించుకున్నాడో, తనను తాను హిట్లర్ సాగించిన విధ్వంసం లాంటి విధ్వంసాన్ని హైదరాబాద్లో సృష్టించామని చెప్పుకున్నాడు. ఆ విధ్వంసాన్ని ఈరోజు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ స్కూళ్లను కూడా చేయబోతున్నారు.